హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద విశేషాలు ఏంటంటే, బుచ్చిబాబు సానా నిన్న ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ పెట్టారు. మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారితో కలిసినటువంటి పిక్చర్. చాలా ఆప్యాయంగా, చాలా హ్యాపీనెస్తో, ఒక మనస్ఫూర్తిగా, ఒక ఇన్స్పైరింగ్ సోల్ని కలిస్తే మనం ఎట్లయితే ఫీల్ అవుతామో ఆ పిక్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారో బుచ్చిబాబు గారు పూరి జగన్నాథ్ గారి రైటింగ్ పట్ల కానీ, డైరెక్షన్ పట్ల కానీ ఒక గురు భావంతో ఉన్నటువంటి పిక్చర్ లాగా కనిపిస్తుంది అది. సో దాని కింద క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చారు ఆయన ఇన్స్టాగ్రామ్లో. నేను పుట్టింది పిఠాపురంలోనే, నేను పూరి జగన్నాథ్ గారి పుట్టినటువంటి హాస్పిటల్లోనే పుట్టాను. సో ఇట్లా ఇద్దరి జర్నీ, ఒక డైరెక్టర్ అయిన తర్వాత ఆయన్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొచ్చారు. సో నిజంగా ఇద్దరు కూడా హిట్లు కొట్టాలి. అది 'బెగ్గర్' అనేటువంటి సినిమాతో విజయ్ సేతుపతి గారితో ఆయన మళ్ళీ సినిమా తీస్తున్నారు. సో రామ్ చరణ్ గారితో మొదటి సినిమా 'చిరుత' తీశారు. సో రీసెంట్‌గా హిట్‌లో 'లైగర్' డిజాస్టర్ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ గారు బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. అటు 'పెద్ది' ఎలాగో బ్లాక్ బస్టర్ అవుద్ది. సో ఇటు విజయ్ సేతుపతి గారితో మళ్ళీ బౌన్స్ బ్యాక్ పూరి జగన్నాథ్ గారి వింటేజ్ పూరి మళ్ళీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో 'పెద్ది' షూటింగ్ విషయానికొస్తే, సో ప్రస్తుతం అయితే హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు బాబు ఫ్రీగా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారి ఈవెంట్‌కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ హైదరాబాద్ షెడ్యూల్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ అయిపోయిన వెంటనే జులై 12న ఢిల్లీ వెళ్ళనున్నారు. సో ఢిల్లీలో జాన్వీ కపూర్ గారు జాయిన్ అవుతారు. సో జాన్వీ కపూర్ గారు జాయిన్ అయిన తర్వాత ఇంకా చాలా మంది కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద కాస్టింగ్ ఏదైతే ఉందో 'జగపతి బాబు' గారు కానివ్వండి, లేకపోతే 'మున్నా భయ్య' కానివ్వండి, మన 'రామ్ బుజ్జి' క్యారెక్టర్ కానివ్వండి, అలాగే దాంతో పాటుగా మన శివన్న గారి క్యారెక్టర్ ఇప్పుడు జూలైలోనే ఆయన జూలై 12థ్ సంథింగ్ ఏదో డేట్‌లో ఆయన జూలై 12థ్, 19థ్ ఐ థింక్ సో. సో ఆ బర్త్‌డే రోజు ఎలా అయితే మనకి 'రామ్ బుజ్జి' బర్త్‌డే, దివ్యేందు బర్త్‌డే రోజు 'రామ్ బుజ్జి' పోస్టర్ వచ్చిందో, సో శివన్న గారి బర్త్‌డే రోజు శివన్న పోస్టర్ రాబోతుంది. సో శివన్న పోస్టర్ నెవర్ బిఫోర్, అంటే ఇప్పటివరకు శివరాజ్ కుమార్ గారి ఏదైతే కెరియర్ ఉందో, ఆ కెరియర్‌లో ఇప్పటివరకు ఆయన సోలో హీరోగా చేసినా కూడా ఇంత మంచి గెటప్, ఇంత మంచి లుక్స్, ఇంత మంచి క్యారెక్టర్ లేదని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో మనం గతంలో కూడా చూసాం. ఆన్ బోర్డ్ అయినప్పుడే బుచ్చిబాబు దగ్గరుండి ఆ గెటప్, లుక్ అవన్నీ చూసుకోవడం. సో వెనక నుంచి చూస్తున్నా సరే మనకి శివరాజ్ కుమార్ గారి లుక్ ఏదో కొత్తగా ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, 'పెద్ది' సినిమాలో 'పెద్ది' క్యారెక్టర్‌కి గురువు పాత్ర పోషిస్తున్నారు శివరాజ్ కుమార్ గారు. సో రీసెంట్ టైమ్స్‌లో మనకి శివరాజ్ కుమార్ గారు ప్రతి సినిమాలో క్యామియో ఇస్తున్నారు. క్యామియో ఇచ్చినటువంటి సినిమాలన్నీ కూడా మంచి మంచి సక్సెస్‌లు అవుతున్నాయి. ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'జైలర్' ఇంపాక్ట్ ఎంతుందో ఆడియన్స్‌లో అందరికీ, క్లైమాక్స్‌లో శివన్న వచ్చినటువంటి ఆ తీరు గాని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ గాని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా 'పెద్దిలో' కూడా పాత్ర, గుర్తుండిపోయేటువంటి పాత్ర ఉండబోతుంది శివరాజ్ కుమార్‌కి. అది మిగతా అందరిది కూడా. సో యాజ్ ఆఫ్ నౌ ఇది 'పెద్ది'కి సంబంధించినటువంటి షూటింగ్ అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్ లైక్ చేయట్లేదు. సో దయచేసి ఛానల్‌ని అయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ముఖ్యంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థాంక్ యూ సో మచ్.